ఇంత జరుగుతుంటే విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి కావచ్చు, సీఎం కావచ్చు, మీరు కలిసి మీ ప్రాబ్లం చెప్పే ప్రయత్నం చేయలేదా? ప్రతి మంత్రికి మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ముందుగా మన డిప్యూటీ సీఎం గారి దగ్గరికి కొత్తగూడెం వాళ్ళు మా ఎస్ఎస్ఏ వాళ్ళు ఈడికి 3-4 సార్లు కలిసారు. ఆ సారు కాలయాపన జరుపుతున్నాడు. అదే విధంగా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ దగ్గరికి పోయినాం, అలాగే శ్రీధర్ బాబు దగ్గరికి పోయినాం. ఈ విధంగా ప్రతి మంత్రిని కలిసినాం. సీతక్క కానీ సీఎం కానీ ప్రతి మంత్రి మేము గత సంవత్సరం ఆగస్టు సెప్టెంబర్ లో ఇదే సేమ్ సమ్మె గాని ఇదే టెంట్ నిర్వహించి సమ్మెలు నిర్వహించే టైంలో వచ్చి ఇదే సీఎం గారు చాయ్ తాగే లోపే ఖచ్చితంగా మీ పరిష్కారం చేస్తాం మీ సమస్యలు అన్నాడు. అదే విధంగా సీతక్క వచ్చింది, ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, మీరు ఉన్నది 20,000 మందిని ఖచ్చితంగా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, మేము రాని మీరు గంట ఎక్కువ పని చేయండి, కేసీఆర్ని గద్దె దించండి అన్నారు. అప్పుడు చెప్పారు ఈ ప్రజా పాలన అనుకుంటూ కాలం నెట్టేస్తున్నారు. అప్పుడు జరిగిన ఒక 100 రోజులు అన్నారు, చాయ్ తాగేలోపు అన్నాడు, 100 రోజులు అన్నాడు. ఇప్పుడు 12 నెలలు జరిగిపోతుంది. అయినా మా సమస్యలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మీరు ధర్నా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆల్రెడీ అసెంబ్లీ వేదిక చెప్తున్నారు రేవంత్ రెడ్డి, ఏమైనా నేను 1000 మందిని కలుపుతున్నా, ప్రజావాణి నిర్వహిస్తున్నా, వాళ్ళ సమస్యలు దగ్గరుండి చూస్తున్నాను. మీరు పోయి సీఎం ఇక్కడ మీరు ఎక్కడ సారు ముఖ్యమంత్రి గారికి తెలియజేయనిది ఏమనగా దయచేసి మా దిక్కు చూడండి. మేము 20,000 మంది ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో కలెక్టరేట్ల ఎదుట టెంటులు వేసుకొని 20 రోజులుగా ధర్నా చేస్తున్నాము. మాది కనబడతలేదా? నిన్న మెదక్ దగ్గరికి వచ్చినావు, మెదక్ చర్చి తిరిగినావు, ఏడుపాయల అమ్మవారి దగ్గరికి వచ్చినావు. మేము ఎక్కడ లెటర్ ఇవ్వడానికి వెళ్దామంటే మా టెంటును తీసి పారేసి పక్కకి వేసి మా టెంట్ తీసేస్తే మేము పోయినాం. మేమే అయితే అక్కడ టెంట్ తీసేస్తే అదే టెంట్ ఖాళీ ప్లేస్ లో కూర్చుని ధర్నా నిర్వహించినాం. ధర్నా నిర్వహిస్తే బెటాలియన్ తీసుకొచ్చి మమ్మల్ని మొత్తం అరెస్ట్ చేస్తామన్నారు. అరెస్ట్ చేస్తామంటే ప్రభుత్వానికి ఇక్కడ వ్యతిరేకంగా పోకూడదన్న ఒక్కటే భావనతోటి అదే సిఐ గారు ఎస్ఐ గారు అందరిని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో బందిఖాన చేశారు. బందిఖాన చేస్తే అందులో నుంచి ఒక 5గురికి మీ సీఎం కల్పించే బాధ్యత మాదని పోలీసు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో 5గురితోటి మేము 5గురం వెళ్ళాము. వెళితే దగ్గరలోకి వెళ్ళాం. ఇట్లా దగ్గరలోకి వెళ్ళినాక లెటర్ ఇచ్చే మూమెంట్లో అంత అందరు తోపిస్తున్నట్ల ఇంత కారెక్కిండి వెళ్ళిపోయిండు. దయచేసి మమ్మల్ని చూడండి సార్, మా సమస్యలు పరిష్కరించండి. చాలని జీతాలతో 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మా అంటే 19,360 మంది మాత్రమే ఉన్నాము. దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని ఆశిస్తున్నాను సార్.